యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతదేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. భారతదేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ఇది జరగబోయే ప్రవచనం. ప్రియమైన ప్రజలారా, ఈ విషయానికి వస్తే నేను చాలాసార్లు దేవుని దగ్గర నేను ప్రార్థన చేయడం జరిగింది. ఎందుకంటే దేవుడు ఒక విషయం బయలుపరిచాడు, నీవు ఉండిన దేశాన్ని కూడా నేను తీర్పు పంపిస్తున్నాను. మరి తప్పనిసరిగా వీడియో వినే ముందు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని దేవుని ప్రవక్తగా నేను మనవి చేస్తున్నాను దేవుని పేరిట. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్త వినండి. ఎందుకంటే 29 మరి ఇక్కడ భారతదేశంలో 29 రాష్ట్రాలు, కానీ 29 రాష్ట్రాల్లోనూ కొన్ని రాష్ట్రాల్లోన మరి దేవునికి వ్యతిరేకమైన రాష్ట్రాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు దేవుని సువార్తకి ప్రకటించే రాష్ట్రాలు ఉన్నాయి. ప్రియమైన ప్రజలారా, దేవుడు ఎందుకు మరి భారతదేశానికి తీర్పు తీర్చాలని అనుకుంటున్నాడు? భారతదేశానికి ఎందుకు ఆయన ఉగ్రత కొనసాగించాలని అనుకుంటున్నాడు? భారతదేశానికి ఎందుకు ఆయన కోపాగ్ని రగిలించాలని అనుకుంటున్నాడు? ఇక్కడ మరి ఎందుకు, అసలు ఏం జరుగుతుంది? భారతదేశంలో ఏం జరుగుతుంది? చాలామంది ఏమంటున్నారంటే, ఒక విషయం చెప్పాలంటే నేను కూడా భారతీయ పౌరుణ్ణే, నాకు హక్కు ఉంది, భారతీయ పౌరుణ్ణే నేను కూడా, కానీ ఒక ప్రవక్తని, దేవుని ప్రవక్తని. కానీ ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే, భారతదేశము పవిత్రమైన దేశము, భారతదేశము మరి భరతమాత, మరి భారతదేశం పవిత్రమైన దేశము, భరతమాత, మరి భారత భూమి, ఇవన్నీ కూడా చాలామంది మరి మన భారతదేశానికి చాలా గొప్పలు పొగుడుతుంటారండి. చాలా గొప్పలు పొగుడుతుంటారు. కానీ జరుగుతున్నవి ఏంటి? అసలు 29 రాష్ట్రాల్లోనూ జరుగుతుంది ఏంటి? అది నాకేం అర్థం కాలే. అప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు గూగుల్ ఓపెన్ చేయమని బయలుపరిచాడు. నేను గూగుల్లోనే ఏం తెలుసుకున్నానంటే కొన్ని విషయాలు మన భారతదేశం కోసం తెలుసుకున్నా. ప్రియమైన ప్రజలారా, నేను ఏ దేశం కోసం ఇది దేవుడు నాకు స్పందిస్తాడో తెలియపరుస్తాడో నాకు ఎక్కడి నుండి ఏది రాదండి, నాకేం తెలదు. కానీ గూగుల్లోనే నేను తెలుసుకుంటున్నాను. దేవుడు అదొక్కటి నాకు అదొక్కటి ఆ గూగుల్ ఓపెన్ చేయమని పరిశుద్ధాత్మ పేరాపనే ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన ప్రజలారా, మరి భారతదేశానికి దేవుని తీర్పు ఇచ్చి ఉన్నది. ఇది జరగబోయే ప్రవచనం. అంటే అర్థం ఏంటి? మరి భారతదేశానికి దేవుడు ఎందుకు తీర్పు తీర్చాలనుకుంటున్నాడు? కానీ ఇప్పటికి భారతదేశానికి దేవుడు ఎందుకు తీర్పు తీర్చాలనుకుంటున్నాడు? భారతదేశాన్ని ఎందుకు దేవుడు నాశనం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు? కారణాలు ఏంటి? ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే, నాకు భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను. నేను ఒక దేవుని ప్రవక్తగా ఉండి, ప్రపంచానికి ప్రార్థన వీరుడుగా ఉండి, మరి ప్రపంచం యొక్క సింహగర్జన మోకాలు ప్రార్థన వీరుడు, దేవుని ప్రవక్తగా దేవుడు ప్రపంచ దేశాల మీద నాకు అధికారం ఇచ్చినప్పుడు కూడా నేను భారతదేశాన్ని నా మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నేను భారతదేశంలో నా కన్నతల్లి గర్భంలో నేను పుట్టాను, పెరిగాను. ఇప్పుడు భారతదేశంలోనే నేను జీవిస్తున్నాను. అందుకే నా భారతదేశం అంటే ఎక్కువ ప్రేమ. అయినప్పుడు కూడా తప్పదు, ఆ దేవుడు చెప్పిన మాటని నెరవేర్చాలి. కాబట్టి మరి భారతదేశం నీవు నివసిస్తున్న దేశాన్ని భక్తుడా, నా తీర్పు వస్తుంది, అది భారతదేశానికి తెలియపరచు అని దేవుడు బయలుపరిచిన తర్వాత ఇది 10వ నెంబర్లోకి వచ్చిందండి. యాక్చువల్గా ఇది నెంబర్ 1లోనే ఉండవలసింది. యాక్చువల్గా ఇక్కడ నెంబర్ 1లోనే భారతదేశం ఇక్కడ ఉంది. ఈ ఫైల్లో నెంబర్ 1లోనే భారతదేశము ఇక్కడ ఉంది. కానీ నెంబర్ 1ది నేను 10వ నెంబర్కి ఎందుకు తీసుకొచ్చానంటే, దేవుని దగ్గర చాలా నేను రిక్వెస్ట్ తీసుకున్నా. దేవుని దగ్గర చాలా నేను రిక్వెస్ట్ తీసుకున్నా, ప్రభువా మరి భారతదేశాన్ని మరి మీరు మరి ఆపేయండి, మీ తీర్పు రాకూడదు. అయినప్పుడు కూడా దేవుడు ఏమన్నాడంటే, నాకు అన్ని దేశాలు సమానమే, అంటే నీవు నివసిస్తున్న దేశాన్ని కూడా నా తీర్పు వస్తుంది. అయినప్పుడు కూడా తప్పదు, ఎందుకంటే అది నా ధర్మం పాటించాలి. అందుకే అప్పుడు ఏం చేశానంటే, నేను గూగుల్ ఓపెన్ చేస్తాను భారతదేశం కోసం తెలుసుకోవాలి కదా. ఒట్టిగా నిష్కారమైన మాట్లాడేటంటే గూగుల్ ఓపెన్ చేస్తే గూగుల్లోనే ఏం జరుగుతుందో ఏం తెలుసుకుంటానో అని ఓపెన్ చేసిన తర్వాత చాలా విషయాలు నేను గూగుల్లో తెలుసుకున్నాను భారతదేశం కోసం. చాలామంది భారతదేశాన్ని ప్రేమిస్తున్నారు.
భారతదేశమే నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, సుసంపన్నమైన భౌమైన నా దేశానికి నాకు గొప్ప గర్వ కారణము. ఇది ఆల్రెడీ నేను 1వ తరగతిలోనే నేర్చుకున్నా. అయినప్పుడు కూడా నేను భారతదేశానికి తీర్పు సందేశం ఎందుకు పంపిస్తున్నాను? దేవుడు పంపించమన్నాడు కాబట్టి నేను ఎన్నో రోజుల నుండి దేవుడితో నేను సంభాషణ చేసుకుంటూ వచ్చాను. కానీ దేవుడు ఆయన ఒప్పుకోవట్లే. ఎందుకంటే భారతదేశంలో ఏం జరుగుతుంది అది అది దేవుడు ఏమన్నాడంటే, నీవు నివసించుస్తున్న దేశాన్ని నేను నాశనం చేస్తున్నాను కాబట్టి నా తీర్పు ఆ దేశానికి నేను పంపిస్తున్నాను అన్నప్పుడు ఇది జరగబోయే ప్రవచనం. ఇది తొందరలోనే భారతదేశానికి దేవుని తీర్పు రాదు. కానీ మరి ఆయన చిత్తంలో ఏముందో భారతదేశంలో. కాబట్టి చూడండి ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి వీడియో చూడండి. ఇక్కడ భారతదేశానికి సువార్తకి ఆటంకాల దేశం అండి. భారతదేశం అంటే సువార్తకి ఆటంకాల దేశం. కానీ భారతదేశంలో ఉన్న జనాభా అప్పుడు నేను ఫైల్ ఓపెన్ చేసినప్పుడు 100 కోట్ల మంది ఉంటే, ఇప్పుడు గూగుల్ నేను ఓపెన్ చేసి చూస్తే మరి 45 కోట్ల మంది జనాభా ఉన్నారండి. ఈ 45 కోట్ల మంది జనాభాలోన అధిక సంఖ్యకులు ఎక్కువ శాతం హిందువులే ఉన్నారు, హైందువులు ఉన్నారు. నెక్స్ట్ కొందరు మాత్రమే ముస్లింలు ఉన్నారు, కొందరు శాతమే ముస్లింలు ఉన్నారు, మిగతా తక్కువ పర్సెంట్ క్రైస్తవులు ఉన్నారు అని ఇక్కడ గూగుల్ మనకు తెలియపరుస్తుంది. అంటే హైందువులు ఎక్కువ శాతం హైందువులు ఉన్నారు భారతదేశంలో అంటే అర్థం ఏంటంటే, క్రైస్తవులు కూడా కొంతమంది బాప్తీసాలు తీసుకోలేరు, వాళ్ళకి హిందువులతో సమానమే, హైందువులతో సమానమే వాళ్ళు కూడా. అందుకే ఎక్కువ శాతం హిందువులు ఉన్నారని ఇక్కడ గూగుల్ మనకు తెలియపరుస్తుంది. చూడండి ప్రియమైన ప్రజలారా, అందుకే చాలా జాగ్రత్తగా వీడియో ఆలకించండి. ఇక్కడ ఎందుకంటే అధిక సంఖ్యకులు ఎక్కువ శాతం హైందువులు ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు ఏమైనా బయలుపరిచాడు గూగుల్లోనికి ఇంకా కొన్ని విషయాలు నేను తెలుసుకుంటే అక్కడ ఏమున్నాయి, దేవునికి వ్యతిరేకమైనవి మొత్తము 8 పాయింట్లు ఉన్నాయండి. దేవునికి వ్యతిరేకమైనవి 8 కార్యాలు ఉన్నాయి. అందుకే దేవుడు భారతదేశం మీదకి తీర్పు తీరుస్తానని ఆయన తెలియపరచడం జరిగింది. చూడండి ఇక్కడ 1వది, భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లోనూ కావచ్చు, కొన్ని జిల్లాల్లోనూ కావచ్చు, కొన్ని గ్రామాల్లో కానీ భారతదేశంలో ఎక్కువ శాతం వ్యభిచారం జరుగుతుందండి. నెంబర్ 1 పాయింట్, భారతదేశంలో ఎక్కువ శాతము వ్యభిచారం జరుగుతుంది. అంటే నేను గూగుల్లో చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను, లేకపోతే భారతదేశంలో ఏం జరుగుతుందని నాకేం తెలియదు కదా. మెయిన్ గూగుల్, ఆ గూగుల్లోనే నేను తెలుసుకున్నా. 2వ పాయింట్, ఎక్కువ శాతము హత్యలు, మానభంగాలు, ఈ 2వ పాయింట్. 3వది, ఎక్కువ విగ్రహ ఆరాధన పూజలు, ఎక్కువ విగ్రహారాధన పూజలు చేస్తున్నారు. నెక్స్ట్ 4వది అత్యాస. 5వది క్రైస్తవుల మీద దాడులు, సంపడాలు. 6వది ఎక్కువగా పాపం చేస్తున్నారు. 7వది ఎక్కువ ధనాన్ని ప్రేమిస్తున్నారు. 8వది లోకాసలను ప్రేమిస్తున్నారు. ఇదండి దేవునికి వ్యతిరేకమైన కార్యాలండి ఇవన్నీ. అందుకోసమే భారతదేశానికి దేవుని తీర్పు వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఎక్కువ పాపములు చేస్తున్నారంటే ఇక్కడ పాపములు చేసిన వారికి వాయువారస లేదండి. పాపములు చేసిన వారికి నెంబర్ 6లోనే ఉంది, అది వాళ్ళకి వాయువారస లేదు. అంటే ఒక కామాంధ రాక్షసులుగా మరి భారతదేశంలో ఎంతోమంది జీవిస్తున్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి అందుకోసమే దేవుని తీర్పు వచ్చింది. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా అందుకే దేవుడు భారతదేశం మీద తీర్పు తీర్చాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడు. చూడండి ప్రియమైన ప్రజలారా, చూశారు కదా. ఎందుకంటే మన భారతదేశం గొప్ప దేశమే, మన భారతదేశము నిజమైన దేశము, మన భారతదేశము నీతి ఖ్యాతులను కలిగిన దేశము, మన భారతదేశము స్వాతంత్రం 3 రంగుల జెండా, ఎగిరే జెండా, 3 రంగులు 3 రకాలను సూచిస్తుంటాయి. కషాయము, తర్వాత వైటు, తర్వాత ఆకుపచ్చ, ఈ 3 రంగుల జెండా కూడా మన గౌరవానికి కల్పిస్తుంది. అయినప్పుడు కూడా భారతదేశంలో ఎంత భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి కాబట్టి భారతదేశంలో మరి దేవునికి వ్యతిరేకమైన పనులు ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి అందుకే మన భారతదేశానికి దేవుని తీర్పు వచ్చింది.
ప్రియమైన ప్రజలు చాలామంది అనుకోవచ్చు మా భారతదేశం ఏం కాదు, లేకపోతే మా భారతదేశాన్ని ఏం జరగదనుకోవచ్చు. తీర్పు వచ్చింది ఆల్రెడీ. కానీ అది నెంబర్ 1లో ఉండవలసింది. దేవుని దగ్గర నేను సంభాషణ చేస్తే దేవుడు 10వ నెంబర్లో పంపించమన్నాడు. కాబట్టి ఇది 10వ నెంబరు దేవుని భారతదేశానికి దేవుని తీర్పు. కాబట్టి ఇంకున్నాయి. ఇది 10వ నెంబర్ అయితే ఇంకెన్ని ఉన్నాయి ప్రియమైన ప్రజలారా? ఇంకో 90 దేశాలు ఉన్నాయి. ఇంకో 90 దేశాలు, 100 దేశాలకి దేవుని తీర్పు పంపించమన్నాడు దేవుడు. 100 దేశాలకి ఆయన తీర్పు పంపించమన్నాడు. కాబట్టి ఇప్పుడు 10వ దేశం భారతదేశం. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు మా దేశానికి ఏం కాదు, మా దేశానికి ఏం కాదు, ఏం ప్రాబ్లం లేవు అనుకోవచ్చు. కానీ మరి యెహోవా తీర్పు భారతదేశం మీద ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మరి క్రైస్తువుల మీద దాడులు జరుగుతున్నాయి. క్రైస్తువులను చంపడం జరుగుతుంది. తర్వాత క్రైస్తువుల్ని మరి భయంకరంగా చిత్రహింసలు చేస్తున్నారు. అని దేవుడు ఊరుకుంటాడు? యెహోవా దేవుడు అంతే క్రైస్తువుల మీద దాడులు జరగడం ఇన్ని చేస్తే మరి మన భారతదేశము గౌరవం గల దేశం, మన భారతదేశము మన భారతదేశం గొప్పదని మనం గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ జరుగుతుంది, ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి. ఒకటోది ఎక్కువ వ్యభిచారం జరుగుతుంది. కానీ భారతదేశంలో కొన్ని చోట్లన వ్యభిచారానికి మరి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది వ్యభిచారం చేయడానికి. మరి ఇది పాపం కదా. మరొకటి హత్యలు, మానభంగాలు. ప్రతి ఒక్క స్త్రీ ఒంటరిగా కనబడితే చాలు ఆమెను చంపేయాలా, మానభంగం చేసేయాలా, హత్య చేసేయాలా, తర్వాత ఆమెను పాత పెట్టేయాలా. ఇదే మన పని. మరి తీర్పు రాదా? అత్యాచారాలు, మానభంగాలు. ప్రతి ఒక్క స్త్రీని ఎక్కడ ఒంటరిగా కలిస్తే చాలు రాక్షసులు, కామందులాగా మారిపోయి బకాసురులాగా లేడీస్ మీద దాడులు చేసి హత్యలు, మానభంగాలు చేసి చంపేసి గోతులు పాతేయడమే. ఇంకా ఆమె ఆనవాళ్ళు కనబడకూడదు. ఎందుకంటే ఆమె ఆనవాళ్ళు కనబడితే వీడు జైలు పాలవుతాడు కదా. చూసారా ప్రియమైన? అందుకే దేవుని తీర్పు వచ్చింది. మూడోది ఎక్కువ విగ్రహారాధన పూజలు చేస్తున్నారు. అంటే 1,90,00,000 దేవతలు ఉన్నారు. రాయ దేవతే, చెట్టు దేవతే, పండు దేవతే, ఎక్కడ ఏ ఆకారం కనబడితే దేవుడే. ఇదే మన భారతదేశ సంస్కృతి నేర్పించింది మీకు. ఎక్కడ ఏ రాయి దొరికితే దేవుడే. ఎక్కడ బండ ఏదైనా ఆకారం కనబడితే దానికి కొబ్బరికాయ కొట్టేయడమే. లేకపోతే ఆకుల్లోనే ఏదైనా బొమ్మ కనబడితే అది దేవుడే. ఇది అందుకే ఎక్కువ విగ్రహారాధన పూజలు చేస్తున్నారు. నెక్స్ట్ అత్యాశ. అంటే ₹1 ఖర్చు పెట్టాలన్నా ఎవడు మనసు రాదు. ఎంత డబ్బు మీద పిచ్చి. నెక్స్ట్ క్రైస్తుల మీద దాడులు చేయడం. నెక్స్ట్ ఎక్కువగా పాపాలు చేయడం. అంటే ఈ పాపాలు చేసిన వాళ్ళకి వాయు వరసలు ఉండవండి. ఆ టైంలో వాడు పుల్లు తాగేసిన కన్న తల్లిని కూడా గెరగడు. అలాంటి మూర్ఖులు ఈ భారతదేశంలో జీవిస్తున్నారు. అందుకే దేవుని తీర్పు వచ్చింది. నెక్స్ట్ ఎక్కువ ధనాన్ని ప్రేమించడం. అంటే ఎంత ధనాన్ని ప్రేమిస్తారో అందుకే ఆ ధనాన్నే పడగొట్టడానికి దేవుని తీర్పు వచ్చింది. ఎక్కువ బ్యాండ్లు, మెద్దులు, బంగ్లా కట్టారు. అందుకే దేవుని తీర్పు వచ్చింది. అది కూలగొట్టడానికి. లోకాశలను ప్రేమించడం, ఎక్కువ లోకాశల్ని ప్రేమించడం. అందుకే దేవుని తీర్పు వచ్చింది. ఇక్కడ భారతదేశము మరి ఇక్కడ ఎందుకంటే మన భారతదేశం మన భారతదేశం గొప్పది నిజమే. మనందరం భారతీయ పౌరులమే. కానీ భారతదేశంలో కొంతమంది మూర్ఖులు కొన్ని పనులను మరి చేస్తున్నారనమాట. అంటే భారతదేశంలో దేవుడికి వ్యతిరేకమైన పనులు మరి 8 ఉన్నాయండి. ఈ 8 ఉన్నాయి కాబట్టి అందుకే భారతదేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. అంటే భారతదేశం మీదకి యుద్ధాలు జరగవచ్చు, లేదా భారతదేశం మీదకి తెగులు రావచ్చు, భారతదేశం మీద భూకంపాలు రావచ్చు. భారతదేశం ఎందుకంటే భారతదేశము అంటే అక్కడ పాయింట్ మీకు అర్థమవుతుందా? దేవుడికి వ్యతిరేకమైన కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల మీద భూకంపాలు రావచ్చు, ఆ రాష్ట్రాల మీద సునామీ రావచ్చు, ఆ రాష్ట్రాల మీదకి భయంకరమైన తెగులు రావచ్చు, యుద్ధాలు జరగవచ్చు. అంటే భారతదేశం మీదకి యుద్ధం జరుగుతుందంటే కొన్ని రాష్ట్రాలు బాగా మరి అనంత నాశనమే. అర్థమవుతుంది కదా ప్రియమైన ప్రజలారా? అందుకే మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 29 రాష్ట్రాల్లో ఉన్న
కొన్ని రాష్ట్రాలు దేవునికి వ్యతిరేకమైన రాష్ట్రాలు ఉన్నాయి, అవి మాత్రము నేలమట్టం అయ్యే అవకాశాలు ఉన్నాయని దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తున్నాను. మరి ఏ రాష్ట్రాలని దేవుడు నేల కూలుస్తాడో తెలదు కానీ మొత్తానికి మాత్రం భారతదేశానికి తీర్పు వచ్చి ఉన్నది, దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ఇది జరగబోయే ప్రవచనం. కాబట్టి ప్రియమైన ప్రజలారా, మరి చాలా జాగ్రత్తగా జీవించడం నేర్చుకోండి. ఎందుకంటే పాపాలు మానండి, పాపం చేయడం మానండి. ఎందుకంటే వర్ష వాయులు తెలుసుకోండి. ఇంకొకటి, అమ్మాయిలు ఒంటరిగా కనబడినప్పుడు వాళ్ళని గౌరవించడం నేర్చండి, కానీ వాళ్ళ మీద రామబంధంలాగా దూకి వాళ్ళని అత్యవసర మానభంగం చేసి చంపకండి. ఎందుకంటే ఆల్రెడీ దేవుని తీర్పు భారతదేశం మీదకి వచ్చి ఉన్నది. ఏ టైంలో భారతదేశం ముక్కలైపోద్దో తెలదు. యెహోవా దేవుడు తలుచుకుంటే అవుట్, కొన్ని రాష్ట్రాలు నేలమట్టమే, రక్తపాతమే. కానీ ఆయన నా దేవుడైన యెహోవా, ఆయన శాంత స్వరూపి కాబట్టి, ఆయన ఆలోచనకర్త కాబట్టి ఆలోచిస్తున్నాడు మన దేశం కోసం. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. మన దేశం కోసము నా దేవుడైన యెహోవా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే నేను భారతదేశంలో నేను పుట్టి ఉన్నాను కాబట్టి, భారతదేశంలో నేను జీవిస్తున్నాను కాబట్టి, ఈ ప్రవక్త కోసము దేవుడు ఆలోచనకర్తగా ఆలోచిస్తున్నాడు భారతదేశం కోసం. ఆయన కానీ కోపాగ్ని, భయంకరంగా కోపాగ్ని వచ్చిందంటే కొన్ని రాష్ట్రాలు నేలమట్టం ఖాయము. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. ఎందుకంటే ఎన్ని ప్రాబ్లాలు ఉన్నాయి, కానీ భారతదేశం మన దేశం గొప్ప దేశం. కానీ ఇన్ని ప్రాబ్లాలు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే కొన్ని ప్రాబ్లాలు మరి ప్రభుత్వం అధికారం ఇచ్చే కొన్ని కార్యాలు ఉన్నాయి. అంటే వ్యభిచారం జరిపించాలని ఆ మధ్యన చట్టం వచ్చింది, చెప్తున్నాను. ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నవే, ఏది కూడా లేదని కాదు. అందుకే దేవుని తీర్పు భారతదేశం మీదకి వచ్చింది. కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి, మీ ప్రాణాలు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఏ టైంలో భారతదేశం మీదకి ఏం జరుగుతుందో నాకు మాత్రం తెలియదు. ఎందుకంటే దేవుడు మాత్రం చెప్పమన్నాడు, నేను భారతదేశానికి చెప్తున్నాను. ముందు జాగ్రత్తగా దేవుడు నాకు మధ్యవర్తి ఉంచాడు కాబట్టి, ఇదే మన భారతదేశమే కాదు 100 దేశాలకి తీర్పు సందేశాలు పంపించమన్నాడు, నాకు మధ్యవర్తిగా ఉంచాడు. ముందు జాగ్రత్తగా భక్తుడా, నువ్వు ఒక సందేశం పంపించు, తీర్పు సందేశం. వాళ్ళు అప్పటికైనా మారుతారేమో. ఇది ఓన్లీ ఉదాహరణ మాత్రమే, ఎగ్జాంపుల్ మాత్రమే వచ్చింది తీర్పు. అంటే ఎగ్జాంపుల్ తీర్పు అంటే అర్థం ఏంటి? ముందు జాగ్రత్త పడమని దేవుని తీర్పు వచ్చి ఉన్నది అనమాట. అది జరగబోయే ప్రవచనం. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. ఎందుకంటే నేను చాలా రోజుల నుండి చాలా దేవునితో మరి సంభాషణ చేయడం జరిగింది. అంటే నెంబర్ 1లోనే పెట్టమన్నాడు దేవుడు, నెంబర్ 1లోనే. ఎందుకంటే భారతదేశము సువర్కి ఆటంకం గల దేశం. అంటే ఎక్కడ పడితే అక్కడ సువర్కి ఆటంకాలు కల్పిస్తున్నారు చాలామంది ప్రజలు. అందుకే ఇది ఆటంకాలకు కొన్ని రాష్ట్రాలు సువర్కి ఆటంకాలకు రాష్ట్రాలకు మారాయి కాబట్టి, అందుకే భారతదేశం మీద దేవుని తీర్పు వచ్చింది. తీర్పు అంటే మీకు అర్థమైంది కదా, నేలమట్టం అని అర్థం. మీరు ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని మేడలు సంపాదించినా, మరి దేవుడు ఇలా కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే చాలు, బిల్డింగ్లన్నీ కూడా భూమిలో కలిసిపోతాయి. అర్థమవుతుంది కదా. అందుకే అందరికీ యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. పాపం పనులు మానండి, వ్యభిచారం మానండి. ఎందుకంటే మీ మంచి కోసం చెప్తున్నాను, మీ ఇష్టం. ఎక్కడ ఆయన చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను అంతే. ముందు జాగ్రత్తగా, త్వరతో మీ ఇష్టం, మీ ప్రాణాలు మీరే తీసుకుంటారు. ఓకేనా? అందరికి మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను.